అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అత్యవసర భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది. సో దీని వెనక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే సార్, ఈ భేటీ ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? సో మంగళవారం రోజు కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో మంత్రులందరితో కలిసి మాట్లాడారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. తిరుపతి నెయ్యి కల్తీ గురించి ఇవన్నీ జరిగాయి. కానీ బుధవారం రోజు అత్యవసరంగా ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది వాళ్ళిద్దరూ అనే దాని మీద ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అంత ఎమర్జెన్సీగా కలుసుకోవాల్సిన భేటీ కావాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ ఇష్యూ అయితే ఉండి ఉంటుంది. ఆ సీరియస్ ఇష్యూ ఏంటి అనే దాని మీద ఇప్పుడు అటు జనసేనలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో అనేది. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం ఏంటి, తిరుమల నెయ్యికి సంబంధించి ఈ వాష్రూమ్స్ క్లీన్ చేసేటువంటి కెమికల్ని కలిపారు అనేది బయటకు వచ్చింది. ఓకే. అంతకుముందు జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ ఇచ్చింది, క్లీన్ చిట్ అని చెప్పేసి ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చుక్క పాలు లేకుండా నెయ్యిని క్రియేట్ చేసి కెమికల్ తోటి, పామాయిల్ తోటి కొన్ని కెమికల్స్ని కలిపి 2019 నుంచి 2024 మధ్యలో తిరుమల వెంకన్నని దారుణంగా, ఒక రకంగా చెప్పాలంటే తిరుమల వెంకన్న భక్తుల్ని దారుణంగా మోసం చేశారు. దాని మీద సరిగా కౌంటర్ ఇవ్వట్లేదు అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారేమో క్లీన్ చిట్ ఇచ్చేసారు మాకు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ కౌంటర్ మీరు ఇవ్వలేకపోతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకొని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రులకి అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, లీడర్లకి దిశానిర్దేశం చేశారు. నెయ్యి కల్తీ, ఫేక్ నెయ్యి వాడారు, అలాగే దాంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్స్ ప్రకారం జంతు కొవ్వులు ఉన్నాయి అని చెప్పినప్పుడు దాన్ని తీసుకుని మీరు చెప్పాలి కదా ప్రజలకు చెప్పకపోతే గాసిప్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే అనుకున్న స్థాయిలో దాన్ని తీసుకెళ్తలేదు పబ్లిక్లోకి అనేది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అభిప్రాయం. బహుశా దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే దాని మీద ప్రణాళిక రచిస్తున్నారా అనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఏం వ్యూహాన్ని రచిస్తున్నారు వాళ్ళు అనే దాని మీద. అయితే అసలు ఇది కాకుండా కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య రాజ్యసభకు సంబంధించినటువంటి ఈ ఎంపిక విషయంలో తర్జన భర్జన జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి. ఎందుకంటే 4 రాజ్యసభలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 4 రాజ్యసభలకు సంబంధించి ఎవరెవరు, అయోధ్య రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే పరిమళ నత్వాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కాదు, అలాగే సానా సతీష్. ఈ 4, సానా సతీష్ తెలుగుదేశం పార్టీ. సో ఈ 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 4 పదవీ కాలం అయిపోతుంది వచ్చే నెలకి. సో వీళ్ళ స్థానంలో 4 రాజ్యసభ సభ్యులని ఎంపిక చేసుకోవాలి. ఈ ఎంపిక సంబంధించి కూటమిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద తర్జన భర్జన జరుగుతుంది. అయితే ఈ 4లో 2 బీజేపీ కావాలని చెప్పేసి అడిగింది అనేది ఒకటి వినిపిస్తుంది. జనసేన మాకు ఒకటి కావాలని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఒకటి, జనసేన ఒకటి, 2 బీజేపీ అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. కాదు తెలుగుదేశం పార్టీకి 2, అలాగే బీజేపీకి 1, జనసేనకు 1 అనేటువంటి క్వశ్చన్ మరొకటి వినిపిస్తుంది. సరే, ఇవన్నీ కాదు, అసలు తెలుగుదేశం పార్టీకి 1, జనసేనకు 1, బీజేపీకి 2 అనేటువంటి వర్షన్ ఒకటి. ఇంకోటి ఏంది, బీజేపీకి అసలు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన షేర్ చేసుకోవాలనేది ఇంకొక వర్షన్. సో వీటిలో ఏది సాధ్యం అని అంటే బీజేపీకి లేకుండా ఈ రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఢిల్లీలో రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ కావాలి కాబట్టి బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా 2 అడుగుతారు. 2టికి బదులుగా 1 ఇస్తామని చెప్పేసి నెగోషియేషన్స్ చేయడానికి బహుశా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఉంటారు. ఆ విషయాన్ని అమిత్ షా గారితో చెప్పుంటారు, డిస్కస్ చేసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మాకు 2 కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే
కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీ. ఎస్. సో కాబట్టి ఈ విషయాన్ని స్మూత్గా తెలియజేయడానికి లోకేష్ గారు ఢిల్లీలో ఉండి ఉంటారనేది ఇంకొక టాక్ వినిపిస్తుంది. సరే, ఈ సీట్ల షేరింగ్ వచ్చిన తర్వాత, సీట్ల షేరింగ్కి సంబంధించిన ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక అనేది ఇంకొకటి. మళ్ళా ఇప్పుడు బీజేపీ వాళ్ళు 2 కావాలంటున్నారు, 2 సాధ్యపడదు, 2 ఇస్తే కనుక జనసేనకి లేకుండా పోతుంది అనేది. 2 ఫిక్స్ తెలుగుదేశం పార్టీకి. బీజేపీకి 2 లేకపోతే 1 మధ్యలో ఈ 2 జనసేనకి అసలు లేదా అనేది చర్చ. ఇప్పుడు జనసేన గత 2 సార్లు రాజ్యసభ జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ సందర్భంగా 2 తెలుగుదేశం పార్టీ, 2 బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. సో ఈసారి మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సరే, 1 ఇవ్వడానికి సుముఖంగా ఉండేలాగా తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అని చెప్పి తెలుస్తుంది. సరే, ఆ 1 జనసేన పార్టీకి వస్తే ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మళ్ళీ ఒక చర్చ. యాక్చువల్గా లింగమనేని రమేష్ గారికి ఫిక్స్ అయిపోయింది జనసేన తరఫు నుంచి అని చెప్పి ఇటీవల కాలంలో బలంగా వినిపించింది ఒక రాజ్యసభ వచ్చేసి. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిన తర్వాత ఇవాళ అది మారిపోయి చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది తాజాగా. ఎందుకనంటే జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి చిరంజీవి గారిని ఉపయోగించుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. సరే, చిరంజీవి గారు ఎంట్రీ ఇస్తారంటారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు కదా. రాజ్యసభ అనేది నామినేటెడ్ లాగా వచ్చేది, ఎలక్షన్స్ అయితే కాదు కదా. నామినేటెడ్ రాజ్యసభకి వెళ్ళి కూర్చుంటారు, దానికి సినిమాలకి సంబంధం లేదు. సో రాజ్యసభ ఉంటే సినిమాలు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్తే జనసేనకి బెనిఫిట్ వస్తుంది, అటు ఢిల్లీ లెవెల్లో కానీ ఇటు రాష్ట్ర లెవెల్లో కానీ. పైగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఎంటర్ అవుతున్నాం కాబట్టి జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి చిరంజీవి గారి ఎంపికే కరెక్ట్ అనేది ఒక అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారితో పంచుకోవడానికి వాళ్ళిద్దరూ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి ఇప్పటి వరకు వినిపించింది లింగమనేని రమేష్ గారు అనేది, దానికి సమాంతరంగా ఇప్పుడు చిరంజీవి గారి పేరు వస్తుంది. సో అదే జరిగితే కనుక ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన బలోపేతం కావడానికి చిరంజీవి గారు అవసరం ఉంది. బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకొని ఉంటారేమో అనేటువంటి చర్చ ఇప్పుడు టోటల్గా సోషల్ మీడియాలో కానీ లేదంటే రకరకాల వెబ్సైట్స్లో కానీ మీడియాలో కానీ బలంగా వినిపిస్తుంది. సరే, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే వాళ్ళకు వచ్చేటువంటి 2 రాజ్యసభకు సంబంధించి ఒకటి సానా సతీష్ గారు ఆల్రెడీ గడువు అయిపోతుంది, దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది మళ్ళీ. ఆయన సామాజిక వర్గ పరంగా కాపు. సో సానా సతీష్ గారు దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకొకటి ఉంటుంది ఖాళీ, దాన్ని ఎవరికి ఇస్తారు తెలుగుదేశం పార్టీలో అనే దాని మీద చర్చ జరుగుతుంది. దాన్ని బీసీలకు ఇస్తారా, లేదా ఎస్సీలకు ఇస్తారా, లేదంటే ఓసీలకు ఇస్తారా అనే దాని మీద. ఇన్ కేసు ఓసీలకి ఇస్తే చాలామంది పోటీలో ఉన్నారు. రాజ్యసభకు సంబంధించి బీసీలు కానీ ఎస్సీలు కానీ లేదంటే ఓసీలు కానీ అనేక మంది పోటీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ దగ్గర. ఉండేది ఆల్రెడీ సానా సతీష్కి కన్ఫర్మ్, ఇంకోటేమో ఇంకొకరికి ఎంపిక చేయాలి. ఎవరు దాని పేర్లు టీడీ జనార్దన్ గారు, ఆయన సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్సీ చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఆ క్రమంలో ఆయనకి ఇస్తారా, లేదు ఆల్రెడీ ఖమ్మంపాటి రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో రాజ్యసభ అడుగుతున్నారు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా. సో ఇవన్నీ కాకుండా ఇంకా గల్లా జయదేవ్ గారు ఉన్నారు. గల్లా జయదేవ్ గారు గుంటూరు ఎంపీగా పోటీ చేయాల్సింది యాక్చువల్గా 2024లో. చివరి నిమిషంలో రకరకాల కారణాలతో నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పారు, రాజకీయాల నుంచి దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి ఇటీవల కాలంలో ఆయన మాట్లాడటం జరిగింది. సో కాబట్టి ఆయన రాజ్యసభకి ఆయన్ని ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ఇక బీసీలకు వచ్చేటప్పటికి యనమల రామకృష్ణుడు నేనున్నానని చెప్పేసి వస్తున్నారు చాలా కాలంగా. సో ఇలా జవహర్ గారు ఎస్సీలకు వచ్చేటప్పటికి జవహర్ గారు ఉన్నారు. సో ఆయన ఉన్నాయి. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. సో వీళ్ళలో ఎవరొకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో తెలియదు మనకి, ఎందుకంటే లోకేష్ గారి ఈక్వేషన్లో ఎవరున్నారో తెలియదు. ఇక బీజేపీ సంబంధించి పరిమళ నత్వాని ఆల్రెడీ ఇప్పుడు అయిపోద్ది, ఆయనకి బీజేపీ కోటలో ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. సో దీని మీద లోకేష్ గారు ఢిల్లీలో ఉండవల్లిలోనేమో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయ్యి ఉంటారు ఎమర్జెన్సీగా అనేది
ఒకటి వినిపిస్తుంది. ఈ 2 అంశాల మీద వాళ్ళిద్దరి మధ్య సీరియస్ చర్చ ఉంటుంది. దీని ఫలితం ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం క్షేత్రస్థాయిలో చూడొచ్చు అనేది వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు మీటింగ్ అయిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరు టూర్ పెట్టుకున్నారు. అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళేట్టు. సో వీటన్నిటి మీద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటి, రాష్ట్రంలో ఎందుకు ఇలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. సో కూటమిలో అలజడి సృష్టించడానికి లేదంటే రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని. సో దాని మీద సీరియస్ యాక్షన్స్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద గ్రౌండ్ లెవెల్లో ప్రణాళికలు ఏమైనా రచించే అవకాశం ఉందా అనే దాని మీద వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. సో మొత్తం మీద వీళ్ళిద్దరూ ఎమర్జెన్సీగా మీటింగ్ అయ్యారంటే డెఫినెట్గా ఏదో ఒక ఇంపార్టెంట్ నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ 3 అంశాల్లో ఏదో ఒకటి ఉండే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ.